ఇది మరీ బాగుంది. వర్క్ మీకుంటే మాకేటిది? ఆహా, ఏంటమ్మా వర్క్ మాదా? కాదులే. రేయ్, ఈ డాక్యుమెంట్ చూడు. వీళ్ళు ఇచ్చే సగం జీతానికి జాబ్ మానేద్దామంటే సండే కూడా మీటింగ్ పెట్టి ప్రదీప్, ఇవాళ నైట్ ప్లాన్స్ ఏంటి? నువ్వు పిలిస్తే మీ ఇంటికనే వస్తా. ఆ, ఇంకా 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 ఈరోజు లేడీస్ నైట్ ఉంది, వస్తారా? లేడీస్ నైటా అంటే ఏంటి? ఏముంటుంది పెద్దగా, ఆడవాళ్ళందరూ కలిసి ఒక చోటు చేరుతారు. చేరి మగవాళ్ళందరినీ ఎలా హింసించాలా. అయినా మనం మగాళం కదా, మనకేం పని ఉంటుంది ఆడ? మనకు కూడా ఎంట్రీయే, కానీ ఫీ కట్టాలి. మరి వీళ్ళకి మాకు ఫ్రీ. అందుకా ప్లాన్ చేశారు. లేదా మమ్మల్ని ఎందుకు పిలుస్తారులే. ఆపరా, వెళ్దామా వర్ష? ఏమంటావు జీవన? హా, నాకు ఓకే. నాకే. అందరం లేడీస్ నైట్కి వెళ్ళే బదులు బాక్స్ టికెట్ బుక్ చేసుకుందామా? నేను బుక్ చేస్తా. అరే, ఈరోజు నైట్ ప్లాన్స్ ఏంటి మరి? ఏముంటుంది, తాగడమే. నేను రావచ్చా? అయితే ఈరోజు నైట్ నీ రూమ్కి వచ్చైనా? నేను కూడా. అరే, జీతాలే సరిగ్గా ఇవ్వలేదంటున్నారు, మరి తాగడానికి పైసలు ఎడికెళ్ళి వచ్చినారా నీకు? వీటికైతే డబ్బులు వస్తాయి, వీళ్ళకి. ఎక్కడొచ్చేది, ఆఫీస్ దేవాలో తాగుతున్నాం. ఆఫీస్ డే ఇవ్వాలనా? ఎలా? చెప్పురా. మొన్న సిపియు పోయిందని కంప్లైంట్ ఇచ్చారు కదా. ఆ, అది ఎలా కనిపించకుండా పోయిందంటావు? ఎలా? పోర్ని ఇంతకన్నా దిగజారా ఉన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. వచ్చిందమ్మా సైంటిస్ట్. అరే, మరి ఇంత లీగన్లా తయారవేంట్రా? ఛీ! మరి ఏం చేయమంటావా శాలరీ ఇవ్వకపోతే? మరి ఈ రోజు ఎలా తాగుతావు? టట్టడాయ్. తాగుదాం. 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 తాగి సాగండి. కీర్తి, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అవును, నిన్న కార్తిక్ షర్ట్ బాగుంది కదా? యా, పింక్ టీ షర్ట్ కదా? హా, బేబీ పింక్. అక్కడ నన్ను పట్టించుకోతాను, ఊర్లో ముచ్చట్లన్నీ కావాలి. పిలిచావా? లేదు, నేనేం పిలవలేదు. హలో పురంజయ్. ఎస్. ఓకే పురంజయ్. ఎస్, వీఆర్ ఆన్ ఇట్. డోంట్ వరీ, ఈరోజు ఈవినింగ్ వరకు కంప్లీట్ చేస్తాం. ఓకే. అమ్మా, నాకు ఇష్టం ఉందనే కదా నేను పోతున్నా. నిజంగానే అమ్మా, నాకు ఇష్టం ఉంది. సరే, ఒక్క నిమిషం ఆగమ్మా, చేస్తా నేను. ఎవరు కాల్లో? అమ్మా. అమ్మానా? నువ్వెవరు అనుకున్నావు? నేనెవరు అనుకోలే. అయినా నీకంత సీన్ లేదులే. ఎంత సీన్? ఏమంటున్నారు ఆంటీ? నాకు పెళ్లి చూపులు కాఫీ షాప్లో. నీకా? అంత షాక్ అవుతున్నావు? నాకేం తక్కువ? గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడే ఆలోచించాలి, నీకేం తక్కువ. హలో, 2 minutes. అరే, నాకు కూడా దాహం అవుతుందిరా, నేను ఇప్పుడే వస్తా. ఓకేనా?
సేమ్ ఫీలింగ్. నాది అంత బ్యాడ్ టేస్ట్ కాదులే. హలో అమ్మా, వెళ్ళావా నాన్న? ఇప్పుడే వచ్చాను. ఇంకా ఒక నిమిషంలో శుభ గడియలు స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు లోపలికి వెళ్ళకు. ఏమైందిరా? పెళ్లి చూపులు ఇష్టం లేదా? వెనక్కి వెళ్ళిపోదామా? అబ్బా నువ్వు ఆగే. అమ్మా నేను వెళ్తున్నా, వచ్చే దా. అరే ఇంకో నిమిషం వరకు అమ్మా. కూర్చోకు. వెళ్ళిపోదామా? నువ్వు ఆగవే. అమ్మా అదంతా కాదని పిల్ల ఎప్పుడు వస్తుంది చెప్పు. నేనే ఆపానురా ఇంకో 10 నిమిషాల్లో అమృత గడియలు ఉన్నాయని. అన్నట్టు ఆ అమ్మాయిని నేను పింక్ కలర్ వేసుకుని రమ్మని చెప్పాను. అమ్మా అమ్మాయి వచ్చేస్తుంది అనుకుంటా, నువ్వు పెట్టేయి. అరే నువ్వు బ్లాక్ వేసుకోలేదు కదా? పెట్టేయే. రై అమ్మాయి వస్తుంది అనుకుంటా, నువ్వు వెళ్ళే. నేను వెళ్ళానురా, నువ్వే వెళ్ళిపో. రే ప్లీజే వెళ్ళే, అమ్మాయి వస్తుంది అనుకుంటా, వెళ్ళు ప్లీజ్ వెళ్ళు. హాయ్. హాయ్. వైట్ షర్ట్ అన్నారు? వైట్ షర్ట్ వేసుకున్నా, కాకపోతే ఉతకడానికి పెట్టేసి మర్చిపోయినా. అవన్నీ కాదు కానీ మీరేం చేశారు? ఇప్పటికైతే మై హాబీస్ ఈజ్ పేయింగ్ ఆఫ్. అంటే మీరు పనేం చేయరా? నో, యాక్చువల్లీ 9 to 5 జాబ్స్ నా వల్ల కాదు. లైఫ్ మొత్తం ఇలానే పరిగెట్టాలి అంటే అస్సలు అవ్వదు. అలా అంటే ఎలా మేడం, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో పరిగెత్తాలి కదా. ఇంతకీ మీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటివి? లాంగ్ టర్మ్ గోల్సా? లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటారు? లాంగ్ టర్మ్ గోల్స్ ఇంటర్వ్యూ తీసుకుంటావు నువ్వు ఏమన్నా? నువ్వు ఆగవే. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆ పిల్ల ఏమనుకుందో ఏమో. నాకు అవన్నీ అనవసరం. అసలు ఆ అమ్మాయితో కలిసినప్పుడు ఫీల్ ఏమైనా ఉందా? వైబ్ ఏం లేదు. అరే ఫస్ట్ మీట్కే వస్తుందా రా? పోనీ ఆ ఎక్సైట్మెంట్ అయినా ఉండేనా? అరే నీకు ఎలాంటి అమ్మాయి కావాలని క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఉంది వర్ష. సరే అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు. నవ్వు కాదు, ఆ చూపులు కాదు, ఆ మాటలు కాదు కాదు. అరే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావురా. అదంతా కాదు కానీ నాకు నీలాంటి అమ్మాయి కావాలి. ఇప్పటికైనా అర్థమైందా నాకు క్లారిటీ ఉందని? సర్లే వెళ్తూ డ్రాప్ చేస్తా, పద వెళ్ళు. ఆ, ఏమైందిరా బండాపావు? హాస్టల్ వచ్చింది. సరేరా వెళ్తా మరి, బాయ్. బాయ్. వర్ష నీకొకటి ఇవ్వడం మర్చిపోయా. ఏంటి? ఏంట్రా ఇది? హే పైకి వెళ్ళాక ఓపెన్ చేయి. ఓకే బాయ్.
హా అమ్మా. సోను చెప్పు నాన్న, ఈ టైంలో కాల్ చేసావు? అది అమ్మా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నువ్వే ఏదో విషయం చెప్పాలి అంటున్నావంటే ఎవర్రా అమ్మాయి? అమ్మాయా? అమ్మాయి అని నీకెలా తెలుసు? నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా? నేను నీ అమ్మని రా. అమ్మా అది ఎప్పుడూ లేనిది నువ్వే కాల్ చేసి నీకు విషయం చెప్పాలి అన్నప్పుడే అర్థమవుతుంది నీ జీవితంలోకి ఎవరు అమ్మాయి అంటే వచ్చింది. ఇష్టమో ప్రేమో తెలియదుమా, కానీ తనతో ఉంటే నాకు నేనే కొత్తగా పరిచయం అయినట్టుంది. అయితే నీలో వచ్చిన ఈ మార్పు కాదు నీలో తెచ్చిన ఈ మార్పు నీకు నచ్చిందా? నచ్చిందా అని మెల్లగా అడుగుతున్నావు ఏందమ్మా? ఒకప్పుడు నేనే ఇలా ఉండేటోడిని, ఇప్పుడు తను ఇలా ఉంది. కానీ నేను సొసైటీలో అందరిలానే జీవితం అనే పరిగెత్తుతున్నా. అయితే ఇప్పుడు నీ జీవితంలోకి నిన్ను మార్చేసే అమ్మాయి వచ్చేసిందంటావా? మార్చిందంటే నేనేందో తెలుసుకునేలాగా చేసిందమ్మా. నాకు తను కావాలనిపిస్తుందమ్మా. తన అభిప్రాయం తెలుసుకోకుండా నీ అభిప్రాయం చెప్పడం తప్పురా. తనకు కూడా నేనంటే ఇష్టమని అనిపిస్తుంది, కానీ మళ్ళీ కాదేమో అని అనిపిస్తుందమ్మా. అయితే ఒక పని చేసాను, ముందు తనకి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉందో, అసలు నువ్వంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకో. ఒకవేళ ఉంటే నువ్వు కూడా చెప్పు, లేదంటే నువ్వు మళ్ళీ చెప్పకు నాన్న. అర్థమైందమ్మా, తెలుసుకుంటానులే. నేను ఆల్రెడీ ముందే చెప్పా కదా నాన్న, ఏంటమ్మా? నీ జీవితంలో కూడా ఒక అమ్మాయి వస్తుందని, ఆ అమ్మాయి గురించి చెప్పడానికి నువ్వే నాకు కాల్ చేసి చెప్తావని. సరే అమ్మా, నువ్వు చెప్పింది నిజం. సరే ఇంకా ఉంటా. సరే నాన్న, ఉంటాను, జాగ్రత్త. బాయ్. వీడేంటి ఏదో విషయం చెప్పాలని మాయమైపోయిండు. వీడేంటి మళ్ళీ పెళ్లి చూపులు అంటున్నాడు. ఆ అమ్మాయి నచ్చితే ఒప్పేసుకుంటాడా? నేనేంటి ఇంత ఆలోచిస్తున్నా? తనకు పెళ్లి చూపులైతే నాకేంటి?